కూటమి ఏర్పాటు చేయడం అంటే చేశారు. కష్టపడి 3 పార్టీలు కలిశాయి. కానీ 3 పార్టీలు 3 వేర్వేరు గుర్తులపై పోటీ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వచ్చే నెల 13న జరగనున్న ఎన్నికల్లో ఓటర్లు కన్ఫ్యూజన్కు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. గుర్తులు ఓటర్లను ఇబ్బంది పెట్టే అవకాశం ఉందనే అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. 3 పార్టీలు 3 గుర్తులు జనంలోకి గుర్తును బాగానే తీసుకుపోయినా పోలింగ్ వరకు వచ్చేసరికి ఓటరు దేనిపై వేయాలన్న దానిపై కొంత గందరగోళానికి గురవుతారన్న టెన్షన్ అభ్యర్థుల్లో ఉంది. ఎందుకంటే 3 పార్టీల అభ్యర్థులకు 3 గుర్తులను ఎన్నికల కమిషన్ కేటాయించనుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. ఉమ్మడి ప్రచారాన్ని పెద్దగా నిర్వహించటం లేదు. బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లోనూ 6 పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తుంది. జనసేన 21 అసెంబ్లీ స్థానాలు 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది. తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ కాగా జనసేన గుర్తు గాజు గ్లాసు. అలాగే బీజేపీ పోటీ చేసే స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి గుర్తు కమలంగా ఉండనుంది. అంటే 3 గుర్తులను ఓటరు గుర్తుంచుకోవాలి. ఏపీలో 2 ఎన్నికలు ఒకే రోజు జరగనున్నాయి. పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే తేదీన ఎన్నికలు జరగనుండడంతో ఇప్పుడు అసలు సమస్య తలెత్తింది. పోలింగ్ కేంద్రంలో 2 ఈవీఎంలు ఉంటాయి. ఒకటి పార్లమెంటు నియోజకవర్గానికి చెందింది కాగా రెండోది అసెంబ్లీ స్థానానికి సంబంధించింది. అంటే 2 ఈవీఎంలో 2 గుర్తులపై ఓటరు బటన్ నొక్కాల్సి ఉంటుంది. కూటమి ఏర్పాట్లు కావడంతో సీట్లను సర్దుబాటు చేసుకొని పోటీకి దిగడంతో ఇప్పుడు కూటమి అభ్యర్థులకు ఇబ్బందిగా మారింది. ఒకే వ్యక్తి 2 గుర్తులకు ఓటు వేయాల్సి ఉంటుంది. ఒకే గుర్తు 2 ఈవీఎంలపై అయితే పర్వాలేదు. కానీ సీట్ల సర్దుబాటు జరిగిన చోట ఎంపీ అభ్యర్థికి ఒక గుర్తు మీద, ఎమ్మెల్యే అభ్యర్థికి మరొక గుర్తు మీద బటన్ నొక్కాల్సి ఉంటుంది. ఇది కొంచెం కష్టతరమైన పనే. అందుకే ఎక్కువగా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది అనే అంచనాలు వినిపిస్తున్నాయి. తమకు తెలియకుండానే ఓట్లు ఇన్వాలిడ్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదన్న భయం అభ్యర్థుల్లో నెలకొంది. అందుకే ఓటర్ల వద్దకు గుర్తును ఈ కూటమిలోని 3 పార్టీలు బలంగా తీసుకువెళ్తున్నాయి. ఒకవేళ గాజు గ్లాస్ను ఫ్రీ సింబల్ను చేస్తే మాత్రం మరింత క్లిష్టతరం అవుతుంది. ప్రతి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అప్పుడు మరీ గందరగోళానికి దారితీస్తుందన్న బెదురు మాత్రం కూటమి అభ్యర్థుల్లో కనిపిస్తుంది. అందుకే ఎవరికి వారు తమ గుర్తును బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.